హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్లకాయతో పప్పు చేస్తున్నానండి. పెసరపప్పు కాంబినేషన్లో పెసరపప్పు పొట్లకాయ అండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని బాగా వేయించేసుకొని అది చల్లారిన తర్వాత కడిగేసి ఒక బౌల్లో పెట్టేసి సరిపడా వాటర్ వేసేసి ఉడికించుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసేయండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసేయండి. అండ్ నెక్స్ట్ ఒక పెద్ద పొట్లకాయ తీసుకున్నానండి నేను. దాన్ని ఇట్లా పైన లైట్గా లేయర్ లాగా పొట్టు వస్తుంది కదా, అదంతా పీల్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పొట్లకాయలన్నిటిని ఈ పప్పులోకి యాడ్ చేసేసేయాలండి. అన్నీ వెంటనే వేసేసుకోవాలండి. పప్పు ఉడికిన తర్వాత, సగం ఉడికిన తర్వాత అలా కాదు. పప్పు, పసుపు, నూనె అన్నీ వేసేస్తాం కదా, వెంటనే మనము పొట్లకాయ ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి. కొత్తిమీర వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది అండ్ రుచి కూడా బాగుంటుందండి. సో కంపల్సరీ కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా దంచిన పచ్చిమిరపకాయలు అండి, 7-8 పచ్చిమిరపకాయలు నేను వేసేసాను ఇందులో. ఇప్పుడు అంతా కలిపేసేయండి. అడుగు నుండి బాగా కలిపేసి ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోండి. ఈ ముక్కలన్నీ పప్పుతో సహా ఉడికితే చాలా బాగుంటుందండి. ఈ పొట్లకాయలో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిదండి. పెసరపప్పు కూడా చల్వ కాబట్టి కాంబినేషన్లో రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఇది జొన్న రొట్టె, చపాతీ అండ్ రైస్తో కూడా చాలా సూపర్గా ఉంటుందండి. సో తప్పకుండా ఇంట్లో అందరూ ట్రై చేయండి. ఇది ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టేసి ఉడికిద్దామండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తున్నామండి. పప్పు అంతా కరెక్ట్గా ఉడికిపోయింది. పొట్లకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలపండి. ఇంతకంటే ఎక్కువ ఉడకనివ్వద్దండి పొట్లకాయలని. ఆల్రెడీ ఉడికిపోయాయి. మనం అన్నంలో కలుపుతుంటే మెత్తగానే అనిపిస్తాయి, మనకి సాఫ్ట్గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇప్పుడు పప్పులోకి సరిపడా ఉప్పు కలిపేద్దామండి. 1 టీ స్పూన్ వేస్తున్నాను నేను. ఈ ఉప్పు అంతా కలిపేసేసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, కారం ఎలా ఉంది, ఉప్పు ఎలా ఉంది అనేసి. ఇలా కలిపేసిన తర్వాత పప్పులోకి తాలింపు రెడీ చేసుకుందామండి. ముందు ఒక చిన్న కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను. జీలకర్ర, ఆవాలు, ఇలా జీలకర్ర ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు ముక్కలుగా వేసేసేయండి. తర్వాత కరివేపాకు వేసేయండి. తర్వాత లాస్ట్లో ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో వెల్లుల్లి వేయకూడదండి. అన్ని పప్పుల్లో తాలింపులో వెల్లుల్లి వేస్తాము, కానీ ఈ పెసరపప్పులో ఇలా ఇంగువ వేసేసేయండి. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులోకి యాడ్ చేసేద్దామండి. మంచి సువాసన వస్తుందండి తాలింపు పప్పులోకి యాడ్ చేసిన తర్వాత. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. పెసరపప్పు కాబట్టి కమ్మగా ఉంటుంది. పొట్లకాయ కాంబినేషన్లో అయితే ఇంకా హెల్దీ కూడా. సో ఇది జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, రైస్లోకి దేనితోటైనా అద్భుతంగా ఉంటుందండి. సో తప్పకుండా మీరందరూ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ప్లీజ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి.